హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయ సంఘర్షణ 4వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామ్ బయటకు వెళ్ళగానే సీత ఏడుస్తూ అలానే బెడ్ మీద కూర్చుంది. ఆదితో గడిచిన క్షణాలు గుర్తుకొచ్చేసరికి గట్టిగా కళ్ళు మూసుకుంది. అలా ఎంతసేపు ఉందో తనకే తెలీదు. గంట కాస్త 2 గంటలు, 2 గంటలు కాస్త 3 గంటలు, అలా అలా టైం 3 అయ్యే వరకు సీత ఈ లోకంలోనే లేదు. అమ్మగారు అమ్మగారు అని చిత్ర పిలిచింది. చిత్ర మాటలకి ఈ లోకంలోకి వచ్చింది సీత. చెప్పు చిత్ర అంది. భోజనమ్మా, చాలా సేపటి నుంచి పిలుస్తున్నాను, మీరు అస్సలు పలకడం లేదు. టైం ఇప్పటికే చాలా అయిపోయింది, భోజనం చేయండి మా అంది. వద్దు చిత్ర, నాకు ఆకలిగా లేదు, ఆకలేస్తే నేను నిన్ను పిలుస్తాను అంటూ పైకి లేచి విండో దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తుంది. అసలు ఏ కారణం చేత నన్ను అతను పెళ్లి చేసుకున్నాడు? బావెందుకు రామ్ నా మెడలో 3 ముళ్ళు వేసినా సైలెంట్గా ఉన్నాడు? ముందు నేను రీజన్ తెలుసుకోవాలి అని రూమ్ అంతా వెతికింది. కానీ ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. ఎంత వెతికినా ఏమీ దొరకలేదు. రూమ్ అంతా చిందరవందర చేసి పడేశాను. ఏమాత్రం ఇప్పుడు వచ్చాడు అంటే నాకు మళ్ళీ చుక్కలు చూపిస్తాడు అంటూ రూమ్ అంతా నీట్గా సర్దేసింది. వంటి నిండా చెమట పట్టడంతో స్నానం చేద్దాము అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చీర తీసుకుంటుంటే అప్పుడే ఒక ఫోటో కింద పడింది. సీత ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని చూసింది. తన్వి, రామ్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అది. ఎవరు ఈ అమ్మాయి, ఇంత అందంగా ఉంది అంటూ రామ్ని చూసింది. తన్వి పక్కన ఎంతో హ్యాపీగా ఉన్నాడు రామ్. వీడికి నవ్వటం కూడా వచ్చా? మరి ఎందుకు నన్ను ఏడిపించుకొని తింటున్నాడు? ఎప్పుడు చూసినా డాబర్ మ్యాన్లా అరుస్తాడు. అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటూ విండో దగ్గరికి వచ్చి చిత్ర చిత్ర అని కేకేసింది. చెప్పండి అమ్మా అని వచ్చింది. ఒకసారి నా రూమ్ దగ్గరికి రా అంది. వస్తున్నానమ్మా, చెప్పండి, ఆకలిగా ఉందా అంది. కాదు చిత్ర, నిన్నొకటి అడగాలి అంది. ఏంటమ్మా అది అంది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అంది. రామ్ సార్ మరదలమ్మా అంది. ఓ మరదలా, అంటే ఇద్దరికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందా అని అడిగింది. చాచా లేదమ్మా, అసలు ఇద్దరికి అటువంటి ఉద్దేశం కూడా లేదు, ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. అంతేకాదు ఆవిడ పేరు తన్వి, చాలా మంచి అమ్మాయి. చెప్పాలి అంటే నేను ఈ రోజున ఇలా బ్రతికుండటానికి కారణం ఆ అమ్మాయి గారే అంది. ఏంటి అని ఆశ్చర్యపోయింది సీత. అవునమ్మా, నాకు 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే రోడ్ మీద ఎవరో నన్ను బలవంతం చేయబోతుంటే అమ్మాయి గారు వచ్చి నన్ను కాపాడారు. నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని నన్ను ఈ ఇంటికి తీసుకుని వచ్చారు. చదువు కూడా చదివించారు. కానీ నాకు చదువు ఎక్కలేదు, అందుకే ఇంట్లో ఉంటున్నాను అంది. అంటే ఇప్పుడు నువ్వు వంట చేసి మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా, మరి ఇక్కడెందుకు ఉండటం లేదు అంది. చెప్పాను కదా అమ్మా, తన్వి అమ్మగారి ఇంట్లో ఉంటున్నాను. ఇది రామ్ సార్ ఇల్లు, ఆయనకు వంట చేయాలి కదా, అందుకే ఇక్కడికి వస్తున్నాను అంది. అవునా, అసలు తన్వి ఎందుకు చనిపోయిందో నీకు తెలుసా అంది సీత. తెలుసుమా అని అంది. అవునా, అయితే చెప్పవా చిత్ర అంది. తన్వి గారు ఒక అబ్బాయిని లవ్ చేశారంట, కానీ అతను ఒప్పుకోలేదు. ఒకరోజు ఎలా అయినా అతను గట్టిగా అడిగేయాలి అని కోపంగా అతని దగ్గరికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, తన్వి గారి బాడీ మాత్రం ఇంటికి వచ్చింది అంది. ఏంటి అని ఆశ్చర్యపోయింది సీత. అవునమ్మా, రేప్ చేసి మరీ తన్వి గారిని చంపేశారు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. నిజం చెప్పాలి అంటే తన్వి గారికి రామ్ గారికి ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు, కానీ ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు అంది. అయ్యో ఎంత దారుణం, అలా ఎలా చేయగలిగాడు వాడు? ఎవడు చంపాడో తెలియదు, కానీ వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలి అంటూ కోపంగా ఊగిపోయింది సీత. రామ్ గారి ఆలనా పాలన తన్వి గారే చూసుకునేవారు. ఆయనకి సంబంధించిన ప్రతి పని తన్వి గారే చూసేవారు అంది. ఏంటి అని అంది. అవునమ్మా, పైకాయన గంభీరంగా ఉంటారు, కానీ తల్లి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. ఆకలేస్తుందని కూడా అడగరమ్మా, మనం పెడితేనే తింటారు. ఆయన ఎప్పుడైతే తన్వి గారు చనిపోయారో అప్పటి నుంచి సార్ అందరికీ దూరంగా ఇండియాకు వచ్చేశారు అని అంది. రామ్ గారికి అమ్మా నాన్న లేరా అని అడిగింది సీత. ఉన్నారమ్మా, పేరుకే అమ్మా నాన్న. అమ్మా మీకు ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోరు కదా అంది చిత్ర. ఏంటి చిత్ర అని అడిగింది సీత. చూస్తుంటే మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు, అందుకే మీకు అన్ని విషయాలు చెప్పాను.
అలానే రామ్ గారు ఎందుకు మీ మీద కోపంగా ఉంటున్నారో నాకు తెలియదు. అసలు మీ మీద ఎందుకు కోపంగా ఉంటున్నారో కారణం తెలుసుకోండి మా అని అంది. అవును చిత్ర, నేను కూడా అదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంది సీత. ఒకవేళ మీ తప్పు లేదని సార్కి తెలిస్తే మిమ్మల్ని క్షమిస్తారు కదా, అప్పుడు మీరు సార్ని వదిలేయకండి మా అని అంది. చిత్ర మాటలకి సీత ఆశ్చర్యంగా చూసింది. మీరు కూడా ఆయన్ని వదిలేస్తే ఎప్పట్లా ఒంటరిలానే మిగిలిపోతారు. శౌర్య సార్ అయితే రామ్ సార్ని చాలా బాగా చూసుకుంటారు. మీరు కూడా అలాగే చూసుకోండి మా అంది. సీత చిత్ర మాటలకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. సరే మా, వంట చేసి ఇంటికి వెళ్తాను అంది. ఆలోచనలో ఉన్న సీత వెంటనే కంగారుగా, వద్దు చిత్ర, నువ్వు అస్సలు చేయకు. మార్నింగ్ నాకు వార్నింగ్ ఇచ్చారు రామ్ గారు. ఆయన వచ్చాక నేనే చేస్తాను. నువ్వు మిగిలిన పనులు చేసి ఇంటికి వెళ్ళు అంది. సార్ ఏ టైంకి వస్తారో తెలియదు కదా మా అంది చిత్ర. ఏం పర్వాలేదు చిత్ర అంటూ చిన్నగా నవ్వి, ఏమాత్రం నేను చేయకపోతే నా బిడ్డలు తండ్రి అవుతాను అని అంటాడు. ఎలా వేగాలి నేను? ఎప్పుడు వస్తాడో ఈ రాక్షసుడు అంటూ ఫోటో ఎక్కడి నుంచి తీసిందో తిరిగి ఆ ప్లేస్ లోనే పెట్టి టవల్ తీసుకొని వాష్రూమ్ డోర్ చూసి తన మీద తనకే కోపం వచ్చింది. కంగారులో డోర్ సరిగ్గా వేయలేదు, అందుకే ఆ రాక్షసుడు బయటకు వచ్చాడు అనుకుంది. కాసేపటికి స్నానం చేసి బయటకు వచ్చి చీర కట్టుకొని రెడీ అవుతుంటే సడన్ గా వాతావరణంలో మార్పు రావడంతో మబ్బులు పట్టి ఒక్కసారిగా వర్షం రావడం మొదలైంది. దానికి తోడు ఉరుములతో కూడిన వర్షం కావడంతో సీతకు భయం వేసింది. అంత పెద్ద ఇంట్లో తను ఒంటరిగా ఉండడంతో ఎక్కడ లేని భయం వేసింది. రూమ్ అంతా చీకటి. ఒకవైపు చల్లని గాలి, మరోవైపు పెద్ద పెద్ద ఉరుములు. భయంతో ఏడుస్తూ రామ్ గారు, రామ్ గారు అంటూ గట్టిగా అరిచింది. ఆఫీస్ నుంచి రామ్ వచ్చాడేమో అని. చిత్ర, చిత్ర, నాకు భయంగా ఉంది, డోర్ ఓపెన్ చేయవా అని అంది. కానీ చిత్ర లేదు. సీతకి మరింత భయం ఎక్కువైపోయింది. తన మామయ్య బావా గుర్తుకొచ్చేసరికి భయంతో ఏడుస్తూ డ్రెస్సింగ్ రూమ్ కి పరుగుపెట్టి కబ్బోర్డ్ ఓపెన్ చేసి అందులో కూర్చొని భయంతో ఏడుస్తూ అలానే కూర్చుంది. ఇక మన రామ్ దగ్గరికి వస్తే షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో రామ్ కూల్ గా చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే అప్పుడే జ్యూస్ గ్లాస్ పట్టుకొని లోపలికి వచ్చింది పూజ. రామ్ అని అంది. అంటూ కళ్ళు తెరిచి, హే నువ్వు తెచ్చావేంటి? మా ఓడెక్కడా అన్నాడు. కాల్ మాట్లాడుతున్నాడు. రేపు యాడ్ షూటింగ్ ఉంది కదా, అందుకు ఫోన్ లో బిజీగా ఉన్నాడు అంది. అంటూ జ్యూస్ తాగుతున్నాడు. రెప్ప వేయటం మరిచి అతని ఎర్రని పెదాల వైపు చూస్తూ ఉండిపోయింది పూజ. ఇంత అందంగా ఎలా పుట్టావు రామ్? ఏ అమ్మాయినా నీ అందం చూసి పడిపోకుండా ఎలా ఉంటుంది చెప్పు అని అనుకుంది మనసులో. జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి ఫోన్ చూస్తున్నాడు రామ్. రామ్ అని అంది. అన్నాడు. అన్నయ్య చెప్పింది నిజమేనా అంది. ఫోన్ ఆఫ్ చేసి పూజ వైపు చూశాడు రామ్. ఏంటి, పెళ్లి కోసమా అన్నాడు. అవును అని అంది. నిజమే అన్నాడు. మరి కనీసం ఎవరికి కూడా చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంది. అసలు నేను పెళ్లి చేసుకుంటానని నాకే తెలియదు, ఇంకా మీకు ఎలా చెప్తాను అంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మరి ఆ అమ్మాయి అంటే నీకిష్టం లేదు కదా, జీవితకాలం ఎలా కలుసుంటావు అంది. అప్పుడే లోపలికి వచ్చాడు శౌర్య. పూజా మాటలకి రామ్ వైపు చూశాడు. అసలు రామ్ ఏం చెప్తాడు అని. కలిసి ఉంటానని ఎవరు చెప్పారు పూజ అని సీరియస్ గా టోన్. మరి పెళ్లి చేసుకుంది ఎందుకు అంది. నీకు తెలుసు కదా నాకు అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు అని. తప్పక ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాను. మహా అయితే 5 నెలలు మాత్రమే నా ఇంట్లో ఉండేది, తర్వాత దాని బావ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నాడు. శౌర్య షాక్ గా చూశాడు. పూజ ఆనందానికి అవధులే లేవు. అమ్మయ్యా, మనం కష్టపడకుండానే రామ్ సీతను బయటకు గెంటేస్తున్నాడు అనుకుంటుంది పూజ. పూజ అని అన్నాడు శౌర్య. హా అన్నయ్య అంది. డ్రైవర్ వచ్చాడు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అన్నాడు. ప్లీజ్ అన్నయ్య, కాసేపు ఉంటాను అంది. బయట చాలా మబ్బుగా ఉంది, ఇంకా సేపు ఉంటే వర్షం వచ్చేస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇష్టం లేకపోయినా తప్పక ఇంటికి బయలుదేరింది పూజ. శౌర్య కోపంగా, ఏంట్రా ఆ అమ్మాయి 5 నెలలు ఉంచుకుని వదిలేస్తావా అన్నాడు. ఉఫ్, క్లాస్ చెప్పకురా, ఏవో డిజైన్స్ చూడాలి అన్నావు కదా, ఇటు ఇవ్వు చూస్తాను అన్నాడు. అది కాదురా రామ్, ఒకసారి నా మాట వినరా అన్నాడు శౌర్య. శౌర్య, ఉదయం నీకు చెప్పాను కదా ఆ పిల్ల కోసం నాతో వార్ చేయకు అని కోపంగా అన్నాడు. శౌర్య కోపంగా చూసి ఫైల్ చేతిలో పెట్టాడు.
రామ్ చిన్నగా నవ్వి డిజైన్స్ చూస్తూ చేంజెస్ ఉంటే చేస్తూ ఉన్నాడు. శౌర్య మాత్రం సీత కోసం ఆలోచిస్తూ అలానే విండో బయటకు చూస్తూ ఉన్నాడు. మబ్బులు పట్టి వర్షం చాలా గట్టిగా కురుస్తుంది. గట్టిగా ఉరుములు ఉరిమేసరికి శౌర్య ఆలోచనలో నుంచి తేరుకొని రామ్ అన్నాడు. డిజైన్స్ చూస్తూ చెప్పరా అన్నాడు రామ్. టైం 9 అయిందిరా, పద వెళ్దామన్నాడు. వెళ్దాంలే వర్షం తగ్గాక అంటూ వర్క్ లో మునిగిపోయాడు రామ్. శౌర్య బలవంతంగా రామ్ చేతిని పట్టుకొని అబ్బా రారా టైం అవుతుంది అన్నాడు. ఏంటి నా వర్క్ ఇంకా అవ్వలేదురా అన్నాడు. వర్షం ఆగేలా లేదురా పద అంటూ రామ్ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళాడు. బయటకు వచ్చిన రామ్ పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం చూడగానే ఏంట్రా ఇంత గట్టిగా వస్తుంది అంటూ కారులో కూర్చొని ఫోన్ చూశాడు. టైం చూసి ఈరోజు వర్క్ లేట్ అయింది కదా అని అనుకున్నాడు. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగడంతో రే వర్షంగా ఉంది కదా మార్నింగ్ వెళ్దూలే గాని ఇంటికి వచ్చే అన్నాడు. లేదు రామ్ నేను వెళ్తాను, ముందు సీత జాగ్రత్త అన్నాడు. శౌర్య మాటలకు కానీ గుర్తు రాలేదు ఇంట్లో సీత ఉంది అని. సరే బాయ్ అంటూ లోపలికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఈ పిల్ల ఏంటి కనీసం లైట్ కూడా వేయకుండా ఇల్లంతా చీకటిగా ఉంచేసింది అంటూ లైట్స్ వేసి తన రూమ్ లోకి వెళ్ళాడు. డోర్ లాక్ తీసి ఓపెన్ చేశాడు. చుట్టూ చూశాడు. అంతా చీకటి. ఈ పిల్ల ఎక్కడ కనిపించడం లేదని అంతా వెతుకుతున్నాడు. సన్నని ఏడుపు వినిపించడంతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. కానీ సీత లేదు. ఏడుపు మాత్రం వినిపిస్తూ ఉంది. సీత సీత ఎక్కడున్నా అన్నాడు. సీత మాటలు మాత్రం వినిపించడం లేదు. కానీ ఏడుపు మాత్రం వినిపిస్తూ ఉంది. హే పిల్ల నిన్నే పిలిస్తే పలకవేంటే అని రూమ్ అంతా వెతికి ఎందుకో డౌట్ వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. కబ్బోర్డ్ ఓపెన్ చేసి చూడగానే షాక్ అయ్యాడు. బాబోయ్ ఉరుములు మామయ్య నాకు భయం వేస్తుంది, అంతా చీకటిగా ఉంది, వద్దు నేను బయటకు రాను అంటూ కలవరిస్తూ ఏడుస్తుంది. తన బట్టల మధ్యలో కూర్చొని తనని మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడుస్తూ ఉన్న సీతను చూడగానే సీత అన్నాడు. రామ్ మాటలకి తలెత్తి అతని వైపు చూసింది సీత. చంపేస్తాను నిన్ను, ఎందుకు వచ్చావ్, అసలు ఎందుకు వచ్చావు ఇంటికి, బయటే ఉండిపో అంటూ గట్టిగా అరిచి ఏడుస్తూ ఎంత రాక్షసుడివి నువ్వు, నన్ను రూమ్ లో ఒంటరిగా వదిలేశావు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కిందకి దిగింది సీత. ఏయ్ ఆపుతావా, నా బట్టలు మొత్తం పాడు చేశావు కదే అని అన్నాడు కోపంగా. రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని పిచ్చోడా నీ బట్టలు పాడైపోయాని బాధపడుతున్నావు, నన్ను చీకటి గదిలో వదిలేసి ఏ అమ్మాయితో షికారుకు వెళ్ళావు అని అడిగింది. సీత మాటలకి నవ్వొచ్చింది రామ్కి. కానీ నవ్వలేదు, పైకి గంభీరంగానే ఉన్నాడు. నాకు చీకటంటే భయం, వర్షం వచ్చినప్పుడల్లా మా మామయ్య మా బావ నా పక్కనే ఉండేవాళ్ళు, కానీ ఈరోజు ఎంత భయపడ్డానో నీకేం తెలుసు అని అంది. రామ్ అలానే సీత వైపు చూశాడు. సీత రామ్ని తిడుతూ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెని ఎత్తుకుందామన్నా మార్నింగ్ సీత అన్న మాటలు గుర్తొచ్చి ఆమెను టచ్ కూడా చేయలేదు. మనసొప్పక వాటర్ తెచ్చి ఆమెపై చల్లాడు. వద్దు నేను బయటకు రాను, ఉరుములు వస్తున్నాయి అంటూ కలవరిస్తూ ఉంది. అలానే సీత ముఖం చూశాడు రామ్. ఆమె ముఖంలో భయం, బాధ, కోపం అన్నీ తెలుస్తున్నాయి. సీత అని చాలా మెల్లగా పిలిచాడు రామ్. సీత కోపంగా అంత బాధలోనూ కళ్ళు తెరిచి ఏంటి నన్ను ప్రశాంతంగా కూడా పడుకోనివ్వవా అని అంది. ఉదయం నుంచి రూమ్ లోనే లాక్ చేశావు, మనిషివేనా నువ్వు అంటూ పైకి లేచింది ఓపిక తెచ్చుకొని. మరి ఏంటి నోరు లేస్తుంది అన్నాడు. నోరేంటి నోరు, చేయి కూడా లేస్తుంది అంటూ ఉక్రోషంగా చూసింది. సీత రెండు బుగ్గలు పట్టుకొని నీ యాటిట్యూడ్ నా దగ్గర కాదే మీ బావ దగ్గర చూపించు, చీకడంటే భయమా అన్నాడు. రామ్ చేతి పట్టుకి నొప్పి కలిగి అవును అంది. మరి భయమైతే రూమ్ లో లైట్స్ వేయాలి కదా, ఆ మాత్రం కూడా తెలియదా అన్నాడు. తెలుసు, కానీ ఈలోపే వర్షం ఉరుములు వచ్చాయని భయం వేసి ఇక్కడ దాంకున్నాను అంది. నా బట్టల మధ్యలో కూర్చొని నీ గోదావరి ప్రవాహంతో ఐరన్ బట్టలన్నీ పాడు చేశావు అవునా అన్నాడు. సీత కోపంగా రామ్ని వెనక్కి నెట్టింది. ఆమె ఫోర్స్ కి రామ్ వెనకున్న గోడకి జారబడ్డాడు. తలకి కూడా దెబ్బ తగిలి కోపంగా సీత వైపు చూశాడు. ఏదో నీ ఆశ అంతా పోయినట్లు బట్టలు నలిగిపోయాయని ఏడుస్తావెందుకు, ఇక్కడ భయంతో నేను చచ్చిపోయినా పర్వాలేదు,
కానీ నీ బట్టలు మాత్రం నీట్గా ఉండాలా అంటూ కోపంగా పైకి లేచి రామ్ బట్టలన్నీ కింద పడేసింది. సీత అని కోపంగా అరిచాడు రామ్. అది మామూలు కోపం కాదు, రూమంతా దద్దరిల్లేలా మరి అరిచాడు. ఆ అరుపుకి సీత ఈ లోకంలోకి వచ్చింది. అప్పటికి కాని తనకు గుర్తు రాలేదు తను ఉంటుంది రామ్ ఇంట్లో అని. సీత దగ్గరగా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, బట్టలన్నీ వాష్ చేసి ఐరన్ చేసి నీట్గా పెట్టకపోతే చంప పగిలిపోద్ది, టవలివ్వు ముందు స్నానం చేయాలి అంటూ చిన్నగా నవ్వాడు రామ్. సీత ఏడుస్తూ నీకు కోపం వస్తే నా మీద అరుస్తున్నావు, నాకు కోపం వస్తే బట్టల మీద కూడా అరవకూడదా అని అంది. సీత మాటలకి ఏం అర్థం కాక వాట్ ఏమంటున్నావు అన్నాడు. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది నాకు, ఆ కోపం నీ మీద చూపించలేను కదా, అందుకే నీ బట్టల కింద పడేసి మరి వాటి మీద అరుస్తున్నాను అంది. సీతని వెనక్కి నెట్టి ఆమెను ఎట్టు కదలనివ్వకుండా గోడ క్లాక్ చేసి ఇష్ సీత సీత నిన్ను చూస్తుంటే చాలా జాలి వేస్తుంది, పాపం నా మీద ఉన్న కోపం ఎలా చూపించాలో తెలియక బట్టల మీద చూపిస్తున్నావా అని అన్నాడు. పిచ్చి పిల్ల, రూమ్ లో ఒంటరిగా ఉండేసరికి నిజంగానే పిచ్చి పట్టేసిందే నీకు అని అన్నాడు రామ్. సీత బాధగా ఎందుకండి నన్ను చంపేయొచ్చు కదా అంది. చంపేస్తే ఎలా చెప్పు, ఎలా చంపను, రోజు ఇలానే టార్చర్ చేస్తాను అన్నాడు. సీత భయంగా చూస్తూ మిమ్మల్ని ఒకటి అడగాలి అంది. ఏంటి అని అన్నాడు. నాకు ఆకలేస్తుంది అంది. ఏంటి అని అన్నాడు మళ్ళీ. నాకు ఆకలేస్తుంది అంది. ఎలా కనబడుతున్నానే నీ కంటికి, ఇప్పుడు నీ కోసం నేను కిచెన్ రూమ్ లోకి వెళ్ళి వంట వండి పెట్టాలా, నువ్వు పెద్ద మహారాణివి కదా, మూసుకొని వంట చేయి, నాకు ఆకలేస్తుంది అన్నాడు రామ్. నాకు అస్సలు ఓపిక లేదు, చాలా నీరసంగా ఉంది అంది. రామ్ చిన్నగా నవ్వుతూ మార్నింగ్ ఓపిక లేకపోయినా ఎలా వండి పెట్టావో ఇప్పుడు కూడా అలానే వండి పెట్టు అన్నాడు. సీత అలానే గోడకు జారపడి కింద కూర్చుడిపోయింది. రామ్ ఆమెని అలానే చూస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు. సీత రామ్ని కోపంగా చూస్తుంది. ఏంటి ఆ చూపు అన్నాడు. చావైనా చేస్తాను కానీ మీకు మాత్రం వంట చేయను అంది. రామ్ చిన్నగా నవ్వుతూ ఎందుకు చేయవు అన్నాడు. మిమ్మల్ని ఒకటి అడగనా అంది. ఏంటి అంటూ సిగరెట్ వెలిగించుకొని సీత వైపు చూశాడు రామ్. ఎప్పట్లానే కోపంగా చూసింది సీత. లుక్ మార్చి మ్యాటర్ చెప్పు అన్నాడు రామ్. సీత భయంగానే తన చేతిలో ఉన్న ఫోటోని రామ్కి చూపిస్తూ ఈ అమ్మాయిని ఎవరు చంపారు అంది. సీత చేతిలో ఉన్న ఫోటో చూడగానే రామ్ షాక్ గా చూసి అంతలోనే చిన్నగా నవ్వి హో మొత్తానికి రూమ్ అంతా సెర్చ్ చేసావన్నమాట అని అన్నాడు. మరి మీరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారో నేను తెలుసుకోవాలి కదా అని ధైర్యంగా అడిగింది మన సీత. సిగరెట్ దమ్ములాగి నీలా నాకు నచ్చింది నీ ధైర్యం పిల్ల, 6 అడుగుల మగాణ్ణి, పైగా ఫేమస్, వద్దులే మన కోసం మనం డప్పు కొట్టుకుంటే బాగోదు, అది ఫ్యాన్స్ చెప్పాలి. ఇప్పుడు నీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అవునా అన్నాడు. అంది. ఆన్సర్ షీట్ మీ బావ దగ్గరే ఉంది, నీ క్వశ్చన్స్ కి తనే ఆన్సర్ షీట్ ఇస్తాడు అన్నాడు. మీకు అన్నీ తెలిసి ఎందుకు నాకు చెప్పడం లేదు అంది సీత. వెనకే ఉన్న కబ్బోర్డుకి జారబడి ఒక కాలుని దగ్గరికి తీసుకొని ఆ మోకాలుపై సిగరెట్ చేతిని పెట్టి సీత వైపు చూసి తెలుసుకొని ఏం చేస్తా అన్నాడు. నాకు తెలుసుకోవాలనుంది అని తడబడుతూ తలదించుకునుంది సీత. ముందు నీకు తెలిసింది చెప్పు, ఫోటో చేతిలో ఉంది అంటే నాకు తెలిసి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది, ఎందుకంటే పైకి కనిపించిన ముదురు నువ్వు అన్నాడు. మన సీత ఎప్పట్లానే సీరియస్ గా చూసింది రామ్ని. నువ్వు కోపంగా చూడకు, రామ్తో మాట్లాడినా దగ్గరగా ఉండాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, చెప్పు ఏం తెలుసుకున్నావు అన్నాడు. ఈ అమ్మాయి పేరు తన్వి అంట కదా, మీ మరదలు ఎవరినో ప్రేమించిందంట కదా, కానీ అతను తనని రేప్ చేసి అంటూ రామ్ కళ్ళలోకి చూసింది. అప్పటికి అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఏదో బాధ, ద్వేషం అన్ని అతని చూపుల్లోనే తెలుస్తున్నాయి. అతని కళ్ళల్లోకి చూడాలంటేనే సీతకి భయం వేసింది. ఏమైంది అని అంది. ఎందుకో చీటికి మాటికి సీతపై కోపం చూపించడం కరెక్ట్ కాదు అనిపించింది. నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు, నీకు తెలిసిందే చెప్పు అన్నాడు. ఏంటి రామ్ గారు అంది. తన్వి ప్లేస్ లో మీ అక్క కాని చెల్లి కాని అటువంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావన్నాడు. చంపేస్తాను, ఎంతో కోపంగా చెప్పింది సీత. పక్కపక్క నవ్వి నీలో కూడా శాడిజం ఉంది సీత,
కానీ అతన్ని నేను చంపలేదు అన్నాడు. అదేంటి చంపకుండా అలా ఎలా వదిలేశారు? రేప్ చేసి మరీ చంపేశారు తన్విని. ఎంత నరకం చూసుంటుంది. అయినా చంపినవాడు ఎవడో మీకు తెలుసా అంది. తెలుసు అంటూ సీత కళ్ళల్లోకి చూశాడు రామ్. తెలిసి కూడా అతని శిక్ష వేయకుండా ఎలా వదిలేశారు అంది. శిక్ష వేశాను, వాడు అనుభవిస్తున్నాడు. ఒకేసారి చంపితే బాధ తెలియదు కదా, అందుకని జీవితాంతం నరకం చూసేలా శిక్ష వేశాను అని అన్నాడు. అవునా, ఏం వేశారు అంది. ఏం వేశానో వాడికి తెలుసు గాని ముందు వెళ్ళి నువ్వు వంట చేయి, నాకు బాగా ఆకలేస్తుంది అన్నాడు. సీత కోపంగా నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇవ్వట్లేదు అంది. ఏంటి అని అన్నాడు. ఎందుకు మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అంది. ఒకటి అడుగుతాను, నిజం చెప్పు అన్నాడు. ఏంటి అంది. అప్పటికే సీతకు ఓపిక నశించిపోయి విసుగు వచ్చేసింది. నీ మెడలో 3 ముళ్ళు వేశాను కదా, అప్పుడు నీ పక్కన మీ బావ ఉన్నాడు కదా అన్నాడు. హా ఉన్నాడు అంది. ఎందుకు నన్ను అతను ఆపలేదు అని అన్నాడు రామ్. సీత కోపంగా నువ్వే కదా బెదిరించి మరి నన్ను పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఎందుకు ఆపలేదు అని అడుగుతున్నావేంటి అంది. సీత ముఖం చూసి రామ్కి ఎంతగానో నవ్వొచ్చింది. నవ్వును ఆపుకొని నిజంగా మీ బావ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రాణాలకు తెగించైనా పెళ్లి ఆపాలి కదా, అవునా కాదా అని అన్నాడు రామ్. హా అవును అంటూ ఆలోచిస్తూ ఇదిగో నువ్వు మాటలతో బురడి కొట్టకు, ముందు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పండి, అసలు నేనంటే అంత ఎందుకు కోపమో చెప్పండి అంటూ భారంగా రెప్పలు మోస్తూ తెరుస్తుంది. రామ్కి సీతా పరిస్థితి అర్థమైంది. వెంటనే ఆమె 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు. నన్ను ముట్టుకోవద్దన్నాను కదా, ఎందుకు ముట్టుకున్నావు అంటూ కోపంగా అరుస్తూనే నీరసంలో రామ్ మెదపై వాలిపోయి చెప్పు, ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పు రామ్ అంటూ కలవరిస్తూ ఉంది. రామ్ ఆమెని బెడ్ పై పడుకోబెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు. భారంగా కళ్ళు తెరిచి ఒక ఆడపిల్లని ఇంతలా బాధ పెడుతున్నావు కదా, నా ప్లేస్ లో తన్వి ఉంటే మీరు ఇలానే నరకం చూపిస్తారా అని అంది. చెల్లెమని కొట్టినట్లు అనిపించింది రామ్కి. చెప్పండి, ఇలానే బాధ పెడతారా అంది. సీత రామ్ చేతిని గట్టిగా పట్టుకొని ఒకే ఒక కారణం చెప్పండి, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నారో అని, ఇంకా మిమ్మల్ని నా ప్రశ్నలతో విసిగించను అంది. నీకు అన్ని సమాధానాలు చెప్పాను సీత, బాగా ఆలోచించు అంటూ పైకి లేవబోతుంటే సీత రామ్ చేతిని వదలలేదు. ఏడుస్తూ చెప్పొచ్చు కదా అని అడిగింది. ఆమెను చూడగానే రామ్కి బాధగా అనిపించింది. నిన్నటి నుండి తిండి తిప్పలేక ఆమె ముఖమంతా పీక్కుపోయి నీరసంగా ఉంది. పెళ్లి మండపంలో ఆమె ముఖంలో ఉన్న కళ, సంతోషం ఇప్పుడు ఏమీ లేవు, ఒక్క బాధ తప్ప. చెప్పండి అని ఓపిక తెచ్చుకొని రామ్ని బ్రతిమలాడుతూనే ఉంది. ప్రేమగా ఆమె తలను నిమిరి ప్లీజ్ రా, ఇంకా నన్ను అడక్కు, నువ్వు అలా అడుగుతూ ఉంటే నాకు ఇంకా కోపం వస్తుంది అన్నాడు. సీత రామ్ చేతిపై కొడుతూ నేనేమన్నా పిచ్చిదానిలా కనబడుతున్నానా మీకు? కోపం వస్తే గట్టిగా డాబర్ మ్యాన్ లా నా మీద అరుస్తావు కదా, మరి ఎందుకలా గుడ్లప్పగించి మరీ చూస్తున్నావు? నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు కానీ చెప్పడం లేదు, రాక్షసుడు నువ్వు అంటూ ఏడుస్తూ ఉంటే రామ్ నవ్వుతూ తింగర్దానా, ఛాన్స్ ఇవ్వాలే కానీ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటావు కదే అంటూ సీత దగ్గరగా వచ్చి నువ్వు తింగర్దానివే, ఒకసారి నా మాటలన్నీ బాగా ఆలోచించు, తన్వి చనిపోవడానికి నీ పెళ్లికి చాలా లింక్ ఉంది అన్నాడు. ఏంటి ఆ లింక్ అంటూ రామ్ ముఖం చూస్తూనే నిద్రలోకి జారుకుంది. రామ్ అలానే సీత ముఖం చూశాడు. ఈ పిల్లకి దేవుడు కోపం ఎక్కువగా ఇచ్చాడు, కానీ బుర్ర మాత్రం తక్కువగా ఇచ్చాడు, అర్థమయ్యేలా చెప్పినా కూడా పదే పదే అడుగుతుంది అంటూ విసుగ్గా చుట్టూ చూసి సీతముఖం చూశాడు. నిద్రలో ఆమె ముఖం ఎంతో క్యూట్ గా ఉంది. ఇంతవరకు ఎవరు నన్ను తిట్టను కూడా తిట్టలేదు, చివరికి శౌర్య కూడా ఇది మాత్రం డాబర్ మ్యాన్ రాక్షసుడు అంటూ నోటికి వచ్చిందల్లా తిడుతుంది. పటపట పళ్ళు నూరుకుంటూ ఉన్నాడు. తిట్టడమేంటి, కొడతాను కూడా, నిజంగానే రాక్షసుడివి, తిండి తిప్పలు లేకుండా చీకటి గదిలో ఉంటే రాగానే సారీ చెప్పడం మానేసి నా మీద అరిచావు, మరి నిన్ను డాబర్ మ్యాన్ అనక జెంటిల్ మ్యాన్ అనాలా అని నిద్రలోనే రాముని తిడుతూ ఉంది సీత. సీత మాటలకి కోపం వచ్చినా అంతలోనే నవ్వుకొని ఉఫ్ అంటూ ఒక్కసారిగా ఆమె ఫేస్ పై గాలి ఊదాడు. సీత అలానే పడుకొని ఉంది.
వెంటనే పైకి లేచి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఫ్రెష్ అవ్వి రెడీ అవి కిచెన్ రూంలోకి వెళ్ళాడు. మొదటిసారి అయ్యగారు కిచెన్ రూంలోకి రావడం. దేవుడా, అది చూస్తే తిండి తిప్పులు మానేసి శుభ్రంగా నిద్రపోతుంది. ఇప్పుడు నేను వంట చెయ్యాలా? కానీ నాకు వంట రాదే, బయట ఫుడ్ నాకు అస్సలు పడదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. అందులో దోసపిండి కనిపించడంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే శౌర్యకు కాల్ చేశాడు. ల్యాప్టాప్ లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న శౌర్య రామ్ ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి, చెప్పరా ఏమైంది, ఈ టైంలో ఫోన్ చేశావన్నాడు. నీకో ఫోటో పంపాను, అది ఎలా యూజ్ చేయాలో చెప్పు అన్నాడు. యూజ్ చేయడం ఏంట్రా అని శౌర్య వాట్సాప్ ఓపెన్ చేసి, అది పిండిరా అన్నాడు. అవునా, ఏం పిండి అన్నాడు. పల్చగా ఉందా అని అడిగాడు శౌర్య. హా అవును అన్నాడు రామ్. అయితే దోశల పిండిరా, పిండిని ఫోటో పంపడం ఏంట్రా అని అన్నాడు శౌర్య. ఏం చేయను, ఆ పిల్ల తిండి తిప్పులు మానేసి శుభ్రంగా పడుకుంది, పైగా వంట కూడా చేయలేదు. నాకేమో ఆకలేస్తుంది. ఇప్పుడు ఈ దోశలు ఎలా వెయ్యాలి అన్నాడు. అంటే నువ్వు కిచెన్ రూమ్కి వచ్చావా అన్నాడు. నీ అబ్బా, కిచెన్ రూమ్ లో ఉండక పబ్ లో ఉండి నీకు దోశల పిండి ఫోటో పంపించానా? ముందు చెప్పరా బాబు, ఆ పిల్లకేంటో గాని నాకు మాత్రం టార్చర్ కనిపిస్తుంది అన్నాడు. నీకు ఇలానే ఉండాలి, చేసుకున్నావు కదా, అనుభవించు అన్నాడు శౌర్య. హే, నీ గోల ఆపరా బాబు, నాకు ఆకలేస్తుందిరా, ఎలా వేయాలో చెప్పు అన్నాడు రా. శౌర్య బాధపడ్డాడు. పెడితేనే కడుపు నిండా తింటాడు, ఎందుకు వీడికి కష్టాలు, వాళ్ళ పిన్ని మాటలు వినే జీవితాన్ని ఇలా చేసుకున్నాడు అనుకున్నాడు. రే చెప్పరా బాబు అన్నాడు శౌర్యని. హా చెప్తాన్రా అంటూ శౌర్య దోశలు ఎలా వేయాలో చెప్తూ ఉంటే రామ్ అలానే దోశలు వేస్తూ దగ్గుతున్నాడు. శౌర్యకు తెలుసు రామ్ ఎందుకు దగ్గుతున్నాడో అని. రే నీకసలే ఫుల్ జలుబు చేసింది, స్టవ్ దగ్గర లే, చిత్రాన్ని పిలువు అన్నాడు. తను లేదురా, తన్వి ఇంటికి వెళ్ళిపోయింది, 8 అయితే తను ఉండదు అంటూ ఆనియన్స్ కట్ చేస్తూ, రే దీని వాలకం చూస్తూ ఉంటే రేపు కూడా నన్ను పస్తులు పెడుతుందేమో, రేపు నువ్వు నాకు బాక్స్ తెచ్చేయి అన్నాడు. దాని బదులు యూట్యూబ్ చూసి వంట నేర్చుకోరా అని అన్నాడు శౌర్య. బాబోయ్ నా వల్ల కాదురా సామి అంటూ, ఔచ్ బా ఏంట్రా అని అన్నాడు శౌర్య. వేలు తెగింది అంటూ రామ్ బాధగా మూలిగాడు. శౌర్య కంట్లో నీళ్లు తిరిగి, రేయ్ బావా ఏం కాలేదు కదా అన్నాడు. ఏం కాలేదులేరా, ఎలా చేస్తారా బాబు ఈ ఆడవాళ్ళు వంటలు అంటూ చేతిని ట్యాప్ దగ్గర పెట్టాడు. ఎందుకురా నీకు తిప్పలు అన్నాడు. మరి ఆకలేస్తే ఏం చేయను అంటూ ప్లేట్లో దోశలు వేసుకొని చట్నీ వేసుకొని సరే ఉంటాను అన్నాడు. ముందు చేతికి ఆయింట్మెంట్ రాయిరా అని అన్నాడు శౌర్య. హా సరే అంటూ కాల్ కట్ చేసి కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అంతలోనే సీత గుర్తుకొచ్చి, నా ప్రాణానికి ఇదొకటి ఉంది కదా, దీనికి ఇప్పుడు తిండి పెట్టాలి, లేదంటే దాని మామయ్య కంటే ముందు ఇదే పైకి పోయేలా ఉంది అంటూ మరో ప్లేట్లో దోశలు వేసి చట్నీ వేసి తన రూంలోకి వెళ్ళాడు. ప్లేట్ పక్కన పెట్టి సీతా సీతా అని పిలిచాడు. బాగా నీరసంగా ఉందామె. ఆదమర్చి మరీ నిద్రపోతూ ఉంది సీత. ఇలా కాదని ఆమెపై వాటర్ జల్లాడు. సీత భారంగా కన్రెప్పలు తెరిచి, ప్లీజ్ రామ్ నాకు ఓపిక లేదు, నేను ఏ పని చేయలేను అంటూ మూలుగుతూ ఉంటే రామ్ కోపంగా, ఏ కొట్టానంటే ముక్కు పచ్చడైపోద్ది, మూసుకొని పైకి లే అంటూ అరిచాడు రామ్. రామ్ మాటలకు భయపడి ఒక్కసారిగా పైకి లేచిన సీత. నేను ఏం చేశానని మళ్ళీ అరుస్తున్నా అంది. ఏ చీటికి మాటికి ఏడవకు నువ్వు, నాకసలే చిరాకు. అయినా పొద్దుటి నుంచి ఎవరు తినొద్దన్నాడు నిన్ను, మీ మామయ్య కోసం ఉపవాసమా అన్నాడు. సీత కోపంగా, నీ అంత శాడిస్ట్ ఎవ్వరు ఉండరు, పడుకున్న దాన్ని లేపి మరీ నువ్వు తిడుతున్నా అంది. ఆపు ఇంక నువ్వు నీ అంటూ బూతులాపి సీత చేతిలో ప్లేట్ పెట్టి తిను అన్నాడు. దోశల వంక రామ్ వంక మార్చి మార్చి చూసింది. ఏంటి ఆ చూపు, తినకపోతే పైకి పోతావు, తిను అంటూ రామ్ కసిరేసరికి సీత ఏడుస్తూ దోశ తినటం మొదలుపెట్టింది. రామ్ మరో ప్లేట్ తీసుకొని దోశ ముక్క నోట్లో పెట్టుకొని సీతకేసి చూశాడు. కరువు ప్రాంతం నుంచి వచ్చినట్లు తిండి ఎక్కడ దొరకలేనట్లుగా దోశల మీద దాడి చేస్తుంది సీత. రామ్ తినకుండా ఆశ్చర్యపోయి సీత వైపు భయంగా చూశాడు. సీత ఏడుస్తూనే నోట్లో ఒకదాని తర్వాత ఒక దోశ కుక్కుంటూ ఉంది. ఆమె తిండి చూసిన రామ్కి నిజంగానే మతిపోయింది.
వేసిన 3 దోశలు తినేసి చట్నీ నాకుతూ రామ్ వైపు చూసింది. ప్లేట్ కూడా తినేసేలా ఉందే అనుకొని ఇంకా కావాలా అన్నాడు. అంటూ బుద్ధిగా తలూపింది సీత. తన ప్లేట్లో ఉన్న ఒక దోశ వేసి సీత కొంచెం దూరంగా కూర్చున్నాడు. తినకుండా నేను దాన్ని చూస్తే మిగిలిన నీ ఒక్క దోశ కూడా ఇదే మింగేస్తుంది అనుకొని దోశ తిని వాటర్ తాగాడు. సీత తిని ఇవి ఎవరు వేశారు దోశలు అంది. ఏ బాగోలేదా అన్నాడు రామ్. నాకు అసలు దోశ అంటేనే ఇష్టం ఉండదు, కానీ ఇవి చాలా బాగున్నాయి, అందుకే 4 తిన్నాను అంటూ ఆశ్చర్యంగా చెప్పింది సీత. ఆ మాటలకి రామ్ ఎంతగానో మనసులో ఉప్పొంగిపోయాడు. కానీ పైకి మాత్రం కోపంగా, తిన్నావు కదా, మూసుకొని కిచెన్ రూమ్ క్లీన్ చేసి పాలు తాగి పడుకో అన్నాడు. కిచెన్ రూమ్ క్లీన్ చేయడం ఏంటి, చిత్ర అన్ని క్లీన్ చేసి వెళ్ళింది కదా అంది. నీకు ఇప్పుడు తిండి పెట్టింది ఎవరే అని అన్నాడు. మీరే అంటే దోశలు వేసింది మీరేనా అంది. రామ్ ఎప్పట్లానే సీరియస్ లుక్ ఇచ్చాడు. రేపు కూడా వేస్తారా, దోశలు చాలా బాగున్నాయి నోటి మాట ఆపుకోలేక వాగేసింది సీత. రామ్ ఒక్కసారిగా పైకి లేచాడు. అతను లేచిన ఫోర్స్ కి సీత భయంగా గోడ కతుక్కుపోయింది. క్షమించండి అంది. సీత ఎటు కదలకుండా తన 2 చేతులతో లాక్ చేసి, ఎలా కనబడుతున్నానే నీ కంటికి, నువ్వేం చెప్పినా తోకాడిస్తూ చేస్తానా, కిచెన్ రూమ్ క్లీన్ చేయి, మాఫ్ పెట్టు, నా బట్టలు నీటిగా ఐరన్ చేసి మడత పెట్టి కబ్బోర్డ్లో పెట్టు, అలానే నాకు పాలు తీసుకొని రా, అర్థమైందా అని అరిశాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లా బుద్ధిగా తల ఊపి, వద్దు మీరేం కోప్పడకండి, నేను అన్ని పనులు చేస్తాను, కానీ మిమ్మల్ని ఒకటి అడగనా అంది. ఏంటి అంటూ సీత కళ్ళల్లోకి చూశాడు రామ్. రేపు ఉదయం నన్ను గుడికి తీసుకుని వెళ్ళరా ప్లీజ్, మీకు దండం పెడతాను, ప్రతిరోజు గుడికి వెళ్ళడం నాకు బాగా అలవాటు అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటే, ఇప్పుడు నేనేమన్నానని ఆ ఏడుపు అన్నాడు. టక్కున ఏడుపు ఆపి మళ్ళీ అరుస్తారని భయం వేసింది అంది. ఆలోచిస్తాను కానీ ముందు ఇది చెప్పు అని అన్నాడు. ఏంటి అంది. నేనెవర్ని అన్నాడు. రామ్వి అంది. యాటిట్యూడ్ చూపించావంటే వాచిపోద్ది, ముందు చెప్పు నేనెవర్ని అన్నాడు. సీత కోపంగా నా భర్తవి అంది. భర్తకి వంట ఎవరు చేస్తారే అని అంది. సీత కోపం తమాయించుకొని, నాకు తెలుసు, రేపటి నుంచి నేనే వండుతాను, ఇప్పుడు క్లాస్ వద్దు, కిచెన్ రూమ్ క్లీన్ చేయాలి కదా అంటూ రామ్ని వెనక్కి నెట్టి వాళ్ళ తిన్న ప్లేట్స్ తీసుకొని కిచెన్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. కడుపులో 4 దోశలు వేసేసరికి చిందులు బానే వేస్తుంది అని బెడ్ మీదకి దూకాడు. కిచెన్ రూమ్ కు వచ్చిన సీత కిచెన్ రూమ్ ను చూసి షాక్ అయ్యింది. బాబోయ్, ఈయనేంటి కిచెన్ రూమ్ ని ఇలా చేశారు అంటూ ఏడుపు ముఖం పెట్టుకొని చుట్టూ చూసింది. అన్ని చెల్లా చెదురుగా ఉండడం చూసి, ఇది క్లీన్ చేసేసరికి గంట పడుతుంది, బుద్ధి తక్కువయ్యి కావాలని వంట చేయలేదు, అందుకు ఇదా శిక్ష అంటూ ఏడుపు ముఖం పెట్టుకొని చీపురు కట్ట తీసుకుంది సీత. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.